డాక్టర్ గారు అండి. చెప్పండి. లేదండి, ప్రారంభమండి. మీరు ఈరోజు రమ్మని చెప్పారు, కానీ నా కొడుకు దుబాయ్లో ఉంటున్నాడు. వాడు వస్తానని చెప్పాడు. వాడు రాగానే వచ్చి కలుస్తాం. మీ హెల్త్ కండిషన్ అస్సలు బాలేదు. ఆ విషయం మీకు కూడా తెలుసు. అసలు మీ పరిస్థితి మీ అబ్బాయికి చెప్పారా? మీరు ఇప్పుడు ఎమర్జెన్సీ కండిషన్ లో ఉన్నారు. త్వరగా ట్రీట్మెంట్ చేయాలి. నాకేం ప్రాబ్లం లేదు, తర్వాత మీ ఇష్టం. వాడు రాగానే వచ్చి కలుస్తాం డాక్టర్. సరే. ఏంటమ్మా ఇలా అయిపోయావు? ఏమైందమ్మా? నాకేదో భయంగా ఉంది. చెప్పమ్మా. ఆరోగ్యం అసలు బాగుండడం లేదు. డాక్టర్కి చూపించావా? సుధా, సుధా, ఇంట్లో సరుకుల కోసం బయటకి వెళ్ళట్టుంది. ఏంటమ్మా నీకు ఇలా ఉందని ముందే ఎందుకు చెప్పలేదు? దేశం కాని దేశంలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నావు. నా గురించి చెప్పి నిన్ను కంగారు పెట్టడం ఎందుకని. సరే, హాస్పిటల్కి వెళ్దాము. కూర్చోండి. మీరు నా కొడుకమ్మ ఈరోజు దుబాయ్ నుంచి వచ్చాడు. మీ అమ్మగారి కండిషన్ మీకు తెలుసా? ఉద్యోగాలు డ్యూటీలు ఇంపార్టెంటే, కాదనట్లేదు. కానీ కుటుంబం కూడా ఇంపార్టెంటే కదా. మీరు వచ్చే వరకు ప్రాణం ఆగుతుందా? కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఎలా అండి? సారీ, నిజంగా నాకు తెలియదు డాక్టర్. తెలుసుంటే నెగ్లెక్ట్ చేసేవాడిని కాదు. మా అమ్మ అంటే నాకు ప్రాణం డాక్టర్. ఓకే, కూల్ డౌన్. మా అమ్మగారు, మీరు కాస్త బయట వెయిట్ చేయండి. ఆమెకు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. మినిమం 10 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఆమెను ఎంత త్వరగా అడ్మిట్ చేస్తే అంత మంచిది. ఓకే డాక్టర్, అన్నీ అరేంజ్ చేసుకుని వచ్చేస్తాను. ఆమెకు ఆల్రెడీ మందులు ఇచ్చాను, అవి కంటిన్యూ చేయండి. ఎంతసేపు అయిందని వచ్చి? అమ్మకు ఆరోగ్యం బాగాలేదని నాకెందుకు చెప్పలేదు? నిన్నే అడిగాను. నెల నెల డబ్బులు పంపిస్తున్నాడా? ఏం చేస్తున్నావు? ఇల్లు అమ్మేస్తా అంటున్నారు, అది తెలుసా? ఆ విషయం మీకు కూడా చెప్పారు. మనమే కొనుక్కుందామన్నారు, అందుకే డబ్బులు జాగ్రత్త చేస్తున్నా. అమ్మ కంటే నాకు ఏది ఎక్కువ కాదు. ముందు బ్యాంకుకి వెళ్ళి మొత్తం డబ్బు తీసుకురా. అమ్మ ఆపరేషన్కి కదా. అమ్మా, అన్న డబ్బులు చాలు. ఫ్రెండ్స్ని కలిసాడు. నేనున్నానమ్మా, నీకేం కాదు. బాధపడకమ్మా. నాకు ఇలా ఆరోగ్యం బాగాలేదని తెలిసేసరికి వాడు అలా కంగారు పడుతున్నాడు అంతే. నువ్వు మాట్లాడకు. రోడ్లలో తిట్టి మాట చెప్పాల్సింది చెప్పి తిట్టిస్తావు. అయినా నీకేం రోడ్ చేశాను? చూడకుండానే పెడతావా ఇన్నాళ్ళు? నేనన్నానా? సొంతింటి రాత లేదనుకుంటే
ఎవరిని ధరించేది? నా బిడ్డల భవిష్యత్తు నాకు ముఖ్యం. వాళ్ళ జీవితానికి ఆనందానికి నేను అడ్డం కాకూడదు. ఎవరి తలరాత ఎవరు రాస్తారు? దైవమున్నాడు, నడుపుతున్నాడు నడుపుతున్నాడు. ఎవరి తలరాత ఎవరు రాస్తారు? దైవమున్నాడు, నడుపుతున్నాడు నడుపుతున్నాడు. అమ్మా సుధా, సుధా, అమ్మ ఎక్కడ? ఎప్పుడు అమ్మ 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 శ్రీనివాసం మాదా అమ్మ ఎక్కడ? ఉందే నేను సచ్చిందో నాకేం సెట్ ఫైల్లో చిచ్చే సుధా, నాకు చెప్పకుండా మా అమ్మ ఎక్కడికి వెళ్ళదు. నువ్వే అలా ఉంటావు. చిన్నప్పుడు నాన్న వదిలేసి వెళ్ళిపోతే నా కోసం మౌనికం చేసింది. నా కడుపు నింపడానికి రాలెత్తిన కూలి అయింది. నీలాగే అన్నాడు, నా సుఖం నాకు ముఖ్యం అని ఆలోచించి ఉంటే మా అమ్మ వేరే ఒకరిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి ఉంటే నేనెక్కడ ఉండేవాడినే? తెరలాగే నన్ను పనిలో పెట్టకుండా 4 ముక్కలు చదివించమంటే నన్ను నిన్ను పోషించుకోగలుగుతున్నానే. నా కోసం తన జీవితాన్ని త్యాగం చేసిందే మా అమ్మ. అలాంటి మా అమ్మని గెంటేశా. నువ్వు ఒక అమ్మవై ఉంటే నీకు తెలిసేదే ఒక్క అమ్మ విలువ. మన సుఖం గురించి అలా తెలుసాను కానీ ఇలా మీకు దూరమయ్యే పరిస్థితి తెచ్చుకుంటున్నానని గ్రహించలేకపోయాను. తప్పు చేశాను, నన్ను క్షమించండి. కొత్త వెళ్ళి అత్తగారిని తీసుకొద్దాం. అమ్మ, అయ్యా, అమ్మ, అయ్యా. మాటకి అందరూ చూస్తున్నారు. సుధా, మా అమ్మను కిచ్చగా తినేసావనే. మనసున్న కొడుకు చూడలేని స్థితిలో
క్షమించండి అత్తయ్య గారు. నువ్వు ఏడిస్తే నాకు సంతోషమా చెప్పు. నువ్వు ఎలా అనుకున్నావే? ఏ తల్లిదండ్రులైనా తన బిడ్డల జీవితాలు బాగుపడాలని కోరుకుంటాం. అంతేగాని రోగాలు రావాలని, వచ్చిన రోగాలకు బిడ్డల జీవితాలు బలిపెట్టాలని అనుకో.